ఆర్టీసీ ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది బల్దియా. 2800 సిటీ బస్సుల్లో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఏర్పాటు చేయనుంది. 1250 బస్టాపుల్లో డిస్ప్లే బోర్డులు పెట్టాలని నిర్ణయించింది. ఏ నెంబర్ బస్సు ఎంతసేపట్లో వస్తుందో తెలిసేలా ఏర్పాట్లు చేయనుంది. 2 నెలల్లో అందుబాటులోకి తేనుంది బల్దియా. గ్రేటర్ సిటీ బస్సు ప్రయాణికులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్ స్టాప్లలో బస్సుల కోసం ఎదురు చూడకుండా కూల్ గా ఇంట్లోనే ఉండి మనకు కావలసిన బస్ ఎక్కడుందో, ఎన్ని నిమిషాల్లో బస్ స్టాప్ కు రాబోతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం బస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేరుతో ఓ యాప్ రెడీ చేస్తోంది బల్దియా. అంతేకాదు, ఒకవేళ మన దగ్గర ఫోన్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. బస్ స్టాప్ లో నిల్చొని పైకి చూస్తే చాలు, ఏ బస్సు ఎప్పుడు వస్తుందో క్లియర్ గా డిస్ప్లేలో కనబడుతుంది. సిటీని స్మార్ట్ గా మార్చే చర్యల్లో భాగంగా మరో 2-3 నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తేనుంది బల్దియా. స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ తెలియని వారు, ఫోన్ వాడని వారు, అస్తమానం యాప్ ఓపెన్ చేసి ఏం చూస్తాంలే అనుకునేవారు ఇబ్బందులు పడకుండా గ్రేటర్లోని 1250 బస్ స్టాపుల్లో ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది బల్దియా. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని 2800 బస్సుల్లో జీపీఎస్ సిస్టమ్ అమర్చనున్నారు. తర్వాత బస్ స్టాప్లలో ఉండే స్క్రీన్లు యాప్ కి కనెక్ట్ చేస్తారు. ఈ స్క్రీన్లపై బస్ నెంబర్ తో పాటు ఏ ప్రాంతం నుంచి వస్తుందో, ఏ ఏరియాకు వెళ్తుంది, ప్రస్తుతం బస్ ఎక్కడుంది అన్నది డిస్ప్లే అవుతుంది. దీంతో పాటు యాప్ లోని బస్సులు లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. దీనికోసం ఆర్టీసీతో కలిసి పనిచేస్తోంది జీహెచ్ఎంసీ. నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసి తర్వాత మరో నెలలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బల్దియా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సిటీలోని చాలా ప్రాంతాల్లోని బస్ స్టాపుల్లో బస్సుల కోసం వెయిట్ చేయడం నరకమే. మనకు కావాల్సినప్పుడు మనం వెళ్లాల్సిన రూట్ కు లైన్ కట్టి వచ్చే బస్సులు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కటి కనిపించదు. గంటల తరబడి చూసినా వాటి జాడే ఉండదు. దీంతో కనెక్టింగ్ బస్సులు పట్టుకొని వయా పోవాల్సి వస్తుంది. మరోవైపు సిటీ బస్సుల్లో కూడా చాలా మంది టైం ప్రకారం జర్నీ చేసేవారున్నారు. లాంగ్ రూట్లలో వెళ్లే బస్సులు టైం టు టైం నడుస్తాయి. ట్రాఫిక్ వల్ల టైం కొద్దిగా అటు ఇటు అవుతుంది. అయితే వీటిలో ప్రయాణించే వారు బస్ మిస్ అవుతుందేమోనని బస్ స్టాప్ కు ముందే వచ్చి అరగంట ఆలస్యమైన బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇలా టైమింగ్ తెలియక ఇబ్బందులు పడే వారికి త్వరలో బల్దియా ప్రవేశపెట్టనున్న రియల్ టైం ట్రావెల్ డిస్ప్లే సిస్టమ్ ఉపయోగపడుతుంది. బస్ స్టాప్ కి వెళ్లే ముందు ఇంటి దగ్గర యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే టెన్షన్ ఉండదు. బస్సుల్లో స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా యాప్ లేదా డిస్ప్లే చూసుకుంటే సరిపోతుందని అంటున్నారు అధికారులు. కొత్త పద్ధతిలో జీహెచ్ఎంసీపై భారం పడకుండా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ మోడ్లో ఆపరేట్ చేసేందుకు బల్దియా అడ్వర్టైజ్మెంట్ విభాగం కసరత్తు చేస్తోంది. డిస్ప్లేల బాధ్యతలను టెండర్లతో ఏజెన్సీలకు అప్పగించనున్నారు. స్క్రీన్ కింద పై భాగంలో అడ్వర్టైజ్మెంట్లకు స్పేస్ ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు ఆ స్పేస్ ని ప్రకటనల కోసం వినియోగించుకుంటాయి. దీంతో వచ్చే ఆదాయంతోనే స్క్రీన్లు, యాప్ మెయింటెనెన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఖర్చంతా ఆ ఏజెన్సీలే భరించనున్నాయి. ఈ సిస్టమ్ అందుబాటులోకి రాగానే జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేస్తుంది. ఎక్కడైనా ఇబ్బందులుంటే సంబంధిత ఏజెన్సీతో పనులు చేయించనున్నారు.